ఒక అమ్మాయిని సొసైటీ బ్లేమ్ చేయడం వల్ల ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అయినా కూడా ఈ సమాజం ఆ అమ్మాయిని ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేలాగా చేసింది. ఎంతలా అంటే సూసైడ్ చేసుకునేంతలా వెళ్ళిపోయింది. కానీ తన ఫ్రెండ్ తనని ఎంతగానో ఓదార్చి ధైర్యం చెప్పి ఫెయిల్ అయిపోయిన ఆ అమ్మాయిని మళ్ళీ చదివి మళ్ళీ రాయమని చెప్పి ఎంతగానో మోటివేట్ చేసింది. ఆ అమ్మాయి ఎంతో ధైర్యంతో శ్రద్ధగా కష్టమైన ఇష్టంగా చదివి ఎంతో శ్రమించి బాగా చదువుకుంది. ఫైనల్లీ ఎగ్జామ్స్ రానే వచ్చాయి. ఆ అమ్మాయి కష్టపడి చదవడం వల్ల ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసింది. అటెంప్ట్ చేసిన ప్రతి క్వశ్చను పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ చేసింది. ఆఫ్టర్ ఏ మంత్ ఇట్స్ ఏ రిజల్ట్ టైమ్. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ అండ్ నౌ షీ ఈజ్ ద టాపర్ ఆఫ్ దట్ ఎగ్జామ్. నువ్వు ఫెయిల్ అయ్యావు, ఎందుకు పనికిరావు అన్న సొసైటీయే ఇప్పుడు అమ్మాయిని చూసి కుళ్ళుకుంటుంది. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ లేటర్ తన కాలేజ్కి వెళ్ళింది. అక్కడున్న అందరూ తనని ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు. అదే టైంకి తన ఫ్రెండ్ వచ్చి తనని కాపాడింది. అప్పుడు తన ఫ్రెండ్ అనుకున్నది ప్రతి అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి అని. దెన్ షీ స్టార్టెడ్ టీచింగ్ సెల్ఫ్ డిఫెన్స్. ఎదుటి వారి నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, ఇలా మరెన్నో తన ఫ్రెండ్ నుంచి తను శిక్షణ పొందింది. ఆఫ్టర్ ఏ మంత్ మళ్ళీ తన కాలేజ్లోకి వచ్చింది. లాస్ట్ టైం ఎలా అయితే జరిగిందో సేమ్ అలానే జరిగింది. అప్పుడు అమ్మాయి తన ఫ్రెండ్ చెప్పిన సెల్ఫ్ డిఫెన్స్ ట్రిక్స్ అన్నిటినీ యూస్ చేసి వాళ్ళందరినీ ఓడిస్తుంది. ఇలాగే మన జీవితంలో ఎన్నో బాధలుంటాయి. వాటికి వెనకడుగు వేయకుండా ధైర్యంతో ముందడుగు వేయగలిగితే మన ఉన్నత స్థాయికి చేరుకొని అనుకున్నవి సాధించగలుగుతాం. ధన్యవాదాలు.